ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అయితే ఒకానొక దశలో మ్యాచ్ గెలిచేస్తామని క్లారిటీ వచ్చేసిన మన భారత జట్టుకి అలాగే కోట్లాది మంది అభిమానులకి విరాట్ కోహ్లీ మ్యాచ్ అయ్యేలోపు సెంచరీ చేస్తాడా లేదా అనే విషయం పైన నరాలు తెగిపోయే ఉత్కంఠ అయితే మాత్రం ఖచ్చితంగా ఏర్పడింది. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ ఏదైతే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిందో దానిలో భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపును సాధించింది. 8 ఏళ్ల విరాట్ కోహ్లీ పగను ఈ రోజు నెరవేర్చుకుని భారత జట్టుకు తన సెంచరీతో పాటు చక్కని విజయాన్ని కూడా అందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో మొదటగా పాకిస్తాన్ 241 పరుగులు చేసింది. భారత్ 42.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చాలా సునాయాసంగా చేరుకుంది. భారత్ తరఫున విరాట్ కోహ్లీ అజేయమైన సెంచరీ చేయగా శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ, శుభ్మన్ గిల్ 46 పరుగులు చేసి అద్భుతంగా అనిపించారు. కుల్దీప్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లతో పడగొట్టగా పాకిస్తాన్ తరఫున సౌద్ షకీల్ 62, మహమ్మద్ రిజ్వాన్ 46, అబ్రార్ అహ్మద్, షహీన్ షా ఆఫ్రిది ఇలా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక వన్డేలలో అత్యధిక క్యాచ్లు పట్టిన భారత బౌలర్గా విరాట్ 158 క్యాచ్లు అందుకున్నాడు. ఇన్నింగ్స్లో 115వ పరుగు చేసిన వెంటనే అతను 14,000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 3వ ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అయితే కోహ్లీ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక కోహ్లీ 111 బంతుల్లో 100 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత అతను బ్యాటింగ్‌కి వచ్చి భారత్ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. విరాట్, అబ్రార్ ఓవర్లను ఓపిగ్గా ఆడి త్వరగా పరుగులు సాధించాడు. కుల్దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ విషయంలోకి వచ్చినట్టయితే ఒకానొక దశలో అంటే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ చాలా అద్భుతంగా మ్యాచ్‌ను ఆరంభించారు. కానీ రోహిత్ శర్మ వరుసగా 2 బౌండరీలు, ఒక 6 బాది ఆ తర్వాత 20 పరుగులు చేసి ఔట్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ శుభ్మన్ గిల్‌తో కలిసి దాదాపుగా 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ఇక శుభమన్ గిల్ చాలా అంటే చాలా దురదృష్టకరంగా తను ఇంకా హాఫ్ సెంచరీకి 4 పరుగులు దూరంగా ఉండగా తను ఔట్ అయిపోవడంతో ఆ తర్వాత విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఏకంగా 114 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించగా విరాట్ కోహ్లీ ఇక తను అంటే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా ఆచితూచి ఆడుతూ చాలా పట్టుగా ఆడారనమాట. అయితే దురదృష్టవశాత్తు శ్రేయస్ అయ్యర్ ఔట్ అయిపోగా ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా వరుసగా 2 బౌండరీలు బాది వెంటనే ఔట్ అయిపోయాడు. దాంతో మ్యాచ్ కొంచెం నెమ్మదించింది అనుకునే సమయానికి మళ్ళీ విరాట్ కోహ్లీ అప్పటికే మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చేసింది. కానీ మ్యాటర్ ఏమైందంటే ఇక 20 పరుగులు భారత్ సాధించాల్సి ఉంటే అప్పటికి వ్యక్తిగతంగా కోహ్లీ స్కోర్ 80 పరుగులుంది. అంటే అబ్బా! 20 పరుగులు విరాట్ కోహ్లీ గనక ఆ 20 పరుగులు సాధిస్తే సెంచరీ. అంటే మ్యాచ్ గెలిచేసాం. ఆ విషయం క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే చాలా బంతులున్నాయి, తక్కువ పరుగులున్నాయి సాధించాల్సిన లక్ష్యం. కానీ మ్యాటర్ ఏంటంటే విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తాడా లేదా అనేది మ్యాటర్. ఇక ఆఖరికి ఏమైంది అంటే 10 పరుగుల లక్ష్యం, అలాగే 90 పరుగుల్లో విరాట్ కోహ్లీ వ్యక్తిగత స్కోరు. ఈ క్రమంలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ అక్షర్ పటేల్ ఒక్కటే సింగిల్ పరుగు తీయటం, వెంటనే విరాట్ కోహ్లీకి స్ట్రైక్ ఇవ్వటం ఇలాగ చాలా జరిగింది. ఇక ఆఖరికి మ్యాచ్ గెలవాల్సింది 3 పరుగుల లక్ష్యం ఉండగా ఇక విరాట్ కోహ్లీ తన బౌండరీ బాది సెంచరీని పూర్తి చేసి భారత జట్టుకు విజయాన్ని లాంఛనంగా ఇచ్చాడనమాట. దీంతో సూపర్ డూపర్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసి పడేశాడు. ఇక సచిన్ రికార్డ్ అవ్వనివ్వండి, లేకపోతే తను 82 సెంచరీలు సాధించాడు ఇప్పటివరకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో. ఇప్పటివరకు 100 సెంచరీల వీరుడు అంటే సెంచరీ వీరుడు సచిన్ తెండూల్కర్‌ను తను అందుకోవాలంటే ఇంకొక 18 సెంచరీలు ఉన్నాయి. మరి అది కనీసం దీనిలో అయినా ఇంకొక 4, 5 ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సాధిస్తే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.